मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। संगारेड्डी म्यूनसिपालिटी में 4 करोड़ रुपए के सीसी रोड कामों का इफ्तिताह, TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी की शिरकत। संगारेड्डी TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने बुध के रोज संगारेड्डी म्यूनसिपालिटी में तकरीबन 4 करोड़ रुपए की लागत से बनने वाले सीसी रोड कंक्रीट सड़क के कामों का इफ्तिताह किया। इसके तहत 11वें वार्ड के शिल्पा वेंचर में 1 करोड़ 40 लाख रुपये की लागत से सीसी रोड का काम शुरू किया गया। 33वें वार्ड में 1 करोड़ 60 लाख रुपये की लागत से सीसी रोड का इफ्तिताह किया गया। 28वें वार्ड में 1 करोड़ रुपये की लागत से सीसी रोड के कामों का भी आगाज किया गया। इस मौके पर निर्मला जग्गारेड्डी ने कहा कि जग्गारेड्डी के ताउन से संगारेड्डी शहर में तरक्याती काम तेजी से शुरू हो रहे हैं। इन्होंने कहा कि आने वाले दिनों में मजीद फंड्स लाकर शहर के हर वार्ड में तरक्याती काम करवाए जाएंगे ताकि आवाम को बेहतर सहूलतें मिल सकें। इस प्रोग्राम में म्यूनसिपल चेयरपर्सन कुनावदिता संतोष, म्यूनसिपल कमिश्नर श्रीनिवास रेड्डी, DE रघु राठौड़, ब्लॉक सदर जॉर्ज पूना संतोष, टाउन सदर किरण गौड़, महेश, रवि नायक, तुलसी राम, दशरथ रेड्डी, शैलेश रेड्डी, श्रीशलम, सतीश रेड्डी, नवाज, अश्विन, कोऑप्शन मेंबर बब्बू समेत दीगर कांग्रेस रहनुमा और कारकुनान ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया। संगारेड्डी TGIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి మరియు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు లీడర్లకు, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి కూడా ముందుగా కాలనీవాసులకు కూడా స్వాగతం సుస్వాగతం। ముందుగా ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి కాలనీ శిల్పా వెంచర్ కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు। రోడ్డు గుంతలమయమై చాలా ఇబ్బందితో అందరూ జగ్గారెడ్డి సార్ సహకారంతో జగ్గారెడ్డి గారి సార్ని ఎన్నిసార్లు కలవడం జరిగింది। జగ్గారెడ్డి గారి సహకారంతో దాదాపు 1,40,00,000తోటి 900 మీటర్ల రోడ్ను సార్ శాంక్షన్ చేయించడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు నిర్మలా జగ్గారెడ్డి గారి మేడం ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఎన్నో సంవత్సరాల కళ శిల్పా వెంచర్ వాసులది ఈరోజు నెరవేరుతున్నందుకు కాలనీ వాసుల తరఫున మరియు అందరి తరఫున నేను మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను। సంగారెడ్డి పట్టణంలో 11వ వార్డు, 28వ వార్డు, 30వ వార్డులో, 33వ వార్డులో మరి ఈరోజు UIDF నిధులతో CC రోడ్ పనులు మన TGIC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది। మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కౌన్సిలర్స్కి, మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మరి ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కాలనీ వాసులు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయం మన మేడం నిర్మలా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। మరి నిర్మలా మేడం గారి సహకారంతో ఈరోజు UIDF నిధులతో సుమారు 18,70,70,00,000 రూపాయలతో ఈ CC రోడ్ పనులు ప్రారంభించుకోవడం జరిగింది। మరి నిరంతరం సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న మన TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, TGIC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మరి భవిష్యత్తులో కూడా మన సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి జగ్గారెడ్డి గారి సహకారంతో, నిర్మలా మేడం సహకారంతో, మన జిల్లా మంత్రి దామన్న గారి సహకారంతో మన పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। 11వ వార్డులో శిల్పా వెంచర్ అనేది చాలా పెద్దది। మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ వనితా సంతోష్ గారికి, కమిషనర్ గారికి, AE గారికి, మరి కౌన్సిలర్లకి, కోఆప్షన్ మెంబర్లకి, మాజీ కౌన్సిలర్కి, మరి ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్కి, మరి ఈ వెంచర్లో ఉన్న మహిళలకి, అన్న తమ్ముళ్ళకి, పెద్దలకి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈ వెంచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా
మరి రోడ్డు ఇబ్బంది ఉందని మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యుఐడిఎఫ్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. 1,40,00,000 అంటే 1 కిలోమీటర్న్నర ఉంటుంది ఈ రోడ్డు. దానికి ఈరోజు మరి భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ఉండండి అడ్జస్ట్ చేసుకోగలుగుతాం, కానీ రోడ్డు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మరి ఉండాలంటే చాలా ఇబ్బంది, నడవాలంటే ఇబ్బంది. బండి ఓడడానికి కూడా నేను చాలాసార్లు వచ్చినప్పుడు కూడా నేను కూడా ఇబ్బంది పడ్డా. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. వాళ్ళందరి కోరిక మేరకు మరి చేయడం జరిగింది. నగర అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగంగా తీసుకొని మరి సంగారెడ్డి ఒక తలమానికంగా జిల్లాలో హెడ్ క్వార్టర్ కాబట్టి అన్ని వసతులు కల్పించుకోవాలని మరి మనకు అండగా దండగా ఉంటున్న జగ్గారెడ్డి సహకారంతో, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులందరూ కూడా ఏది ఏమున్నా తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి అభివృద్ధిని చేసుకోలేని పరిస్థితులు ఉంటిమి. మనకు అవకాశం ఉంది. మరి ఈ అవకాశంలో మరి 2.5 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసుకుంటూ మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవే కాదు, ఏ రాష్ట్రంలో లేని పథకం కూడా మనం చేయగలుగుతున్నాం, సాధిస్తున్నాం. అదేందో అంటే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు ఈ రోడ్లు వేసినా 10 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో పోతాయి, కానీ ఇందిరమ్మ ఇల్లు కట్టుతుంది ఈ గవర్నమెంట్ అంటే 100 ఏళ్ళ వరకు ఉండబోతున్నారు జనాలు. లేని వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు. దీంట్లో ఎవరైతే ఇండ్లు లేవో, ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళకి ఇండ్లు కట్టిస్తున్నాం. ఒక్కొక్క ఊర్లో మరి 20, 30, 50, 100, 150 వరకు కూడా శాంక్షన్ చేయించిన ఘనత ఈ ప్రభుత్వంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ పథకాలు ఆపట్లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఆపట్లేదు. ఇప్పుడు ఇచ్చిన పథకాలు కొన్ని ఆపగలుగుతున్నాం. ఎందుకంటే మన అందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్పుకుంటూ నిన్నే సీఎం ప్రోగ్రాంకి వెళ్ళిన కాళేశ్వరం దానికి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో 200 లక్షల కోట్లు అప్పు, ఇంట్రెస్టు అసలు కట్టినము. దానివల్ల కొన్ని ఆగడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. చేసే ప్రభుత్వం ఏది చేసినా గతంలో 10 ఏళ్ళు చేసినా ప్రభుత్వం లేని వాళ్ళకే చేసింది. ఇందిరమ్మ ఎలా అయితే చెప్పిందో గరీబ్ బాతావో అదే విధిగా మనం కూడా రాహుల్ గాంధీ గారు మరి నాయకత్వంలో మనమందరం కూడా చేసుకుంటూ పోతున్నాం. ఇక ఏది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఉన్న సమస్యలను ఒకటి నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం మీ ముందుంది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి హక్కు కాదు. మరి సీఎం గారు ప్రజాపాలనలో మనం అందరం ఉన్నాము. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మీరందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి.